ఓం గం గణపతాయ నమః. శ్రీ మహంకాళి సమేత మహాకాళేశ్వర దేవస్థానం శైవక్షేత్రం బౌలువాడ రావుగోపాలరావు కాలనీ. ఈ అమ్మవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏయో కొవ్వులు కలిసాయని ఇవాళ గవర్నమెంట్ అధికారులు, రాజకీయ నాయకులు, కొంతమంది ప్రజలు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కదా జగన్ మీద. ఇదిగోండి, ఇది శైవక్షేత్రం, పెద్ద పుణ్యక్షేత్రం. కొండ మీద అమ్మవారి గుడి ఉండేది. అలాగే కొంతమంది సిద్ధయోగులు అది కొండ మీద ఉండేవారు అన్నమాట పూర్వం. అది 1970 కాడి నుంచే వాళ్ళంతా సమసిపోయారు. తర్వాత 1983, 85 ఈ మధ్య ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని గ్రానైట్ రాయి కోసం ఇదిగోండి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిర్మూలించేశారన్నమాట. దాన్ని కాలగర్భంలో కలిపేశారు చేసి. ఇది మామిడిపాలెం దాకా ఉంది అమ్మవారికి సంబంధించిన ల్యాండ్. ఇంకా రాజులు కూడా వదిలేశారు అప్పుల్లో తెలియక. ఇంకా అలాగా అయినా సరే కానీ అమ్మవారు వదులుకోలేదు. ఇది నా వల్ల 2019లో కరోనా ముందర నవంబర్లో మాఘశిర పౌర్ణమి నాడు అమ్మవారు మళ్ళీ బయలుపడింది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతాన్ని అలా కొంత నేను చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరికి చెప్పినా ఇప్పుడు కూడా స్పందించరు. ఎందుకంటే ఈ కోరివలు ఆడేసే డబ్బులకు అమ్ముడిపోతారు నాయకులు. చూడండి, ఇది చూడండి, ఇంత పుణ్యక్షేత్రాన్ని శైవక్షేత్రాన్ని ఇలా పాడు చేసేసారు. తిరుమల నొడ్లో కొవ్వు కలిసిందని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. హిందూ సంఘాలు కూడా చెప్పాను, వాళ్ళు కూడా ఏదో అలా రాజీ పడినట్టుగా ఉండడం తప్ప ఏ విధమైన స్పందన లేదు. ఇది మామిడిపాలెం గౌరమ్మ బంద, ఈ కొండలన్నీ. ఇది పెద్ద పుణ్యక్షేత్రం. అయితే శిథిలావస్థలో ఉన్నదాన్ని మీరు కాలగర్భంలో కలిపేసి ఈ గ్రానైట్ రాయి అంతా కొండ తవ్వేశారు. అంటే తిరుమల వెంకన్న మాత్రమే హిందుత్వానికి సంబంధమా? ఈ శివాలయాల్లో ఈ అన్నీ ఇలాంటివి ఏమీ హిందుత్వానికి సంబంధం లేదా? కొండ నుంచి జలగోడ పారేది పూర్వం అండి, కాలగర్భంలో కలిపేశారు. అయినా సరే కానీ తిరుమల ఒక్కటే హిందుత్వమా? ఉన్న దాని గురించి పట్టించుకోరా? అంటే వైష్ణవ ధర్మమే హిందుత్వమా? చూడండి, ఇంత అన్యాయం జరుగుతుంది. నేను జగన్ ప్రభుత్వంలో దీని గురించి నేను కంప్లైంట్లు అయి పెడదామంటే మనం తెలుగుదేశం గెలిచినప్పుడు చేస్తారు జగన్ క్రిస్టియన్స్ అని కొంతమంది చెప్పారు. నేను కూడా తెలుగుదేశానికి అనుసరించి ఉన్నవాడిని, నేను ఓటర్ని. తెలుగుదేశం అంటే నాకు గౌరవం కనుక పోనీ చేస్తారని నేను కళ్ళగంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా వీళ్ళు మారలేదు. చూడండి, ఇది కోనేరు, పుష్పగంధ కోనేరు అమ్మవారిది ఏంటి. ఈ ఎండోమెంట్లో కూడా దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు దీనికి మంచి చేయండి అని నేను చాలాసార్లు ప్రాధాయపడ్డాను. వాళ్ళ నుంచి కూడా ఏ విధమైనటువంటి స్పందన లేదు. మేము చేసుకుంటాము, మీరు అభివృద్ధి చేయండి అన్న మాటే తప్ప వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ ఏమీ చేయట్లేదు. కనీసం కరెంటు కూడా 5 సంవత్సరాల నుంచి ఉన్నా సరే కరెంటు కూడా ఇవ్వలేదు. ఎండోమెంట్ అధికారులు ఇదిగో చేయండి, మీరు చేయండి, అది మీరు అభివృద్ధి చేస్తే మేము తీసుకుంటాం అన్న మాటే తప్ప వాళ్ళేమీ ఈ రోజుకి వచ్చి దీని దగ్గరికి రావట్లేదు, ఈ ప్రాంతాన్ని చూడట్లేదు. చూడండి, ఈ కోరి నాయకులు ఆడేసి లంచాలకు అమ్ముడిపోయి ప్రతి ఆఫీసులు కూడా ఇలా చేస్తున్నారు. దయచేసి మరి తిరుమల లడ్డుకే అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు అంటే శివుడు హిందువులకు సంబంధం లేదా? ఇక్కడ మహాకాళేశ్వరం ఆలయం ఉంది, ఇలా తొలగించినా సరే కానీ వీళ్ళకి సంబంధం లేదా? నేను అడిగేది అదే. ఇదిగో అమ్మవారి గుడి, ఇదిగో మర్రి చెట్టు, అక్కడ అమ్మవారు కుక్కటేశ్వరి మాత అమ్మవారు. కుక్కటేశ్వరి మాత అమ్మవారు చూడండి, అమ్మవారి గుడి. ఇదిగోండి, ఇది అమ్మవారి గుడి. ఇది మహంకాళి అమ్మవారు. ఇది అమ్మవారికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి పుట్ట. ఇది వీరాంజనేయ స్వామి. ఇదిగోండి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఈ క్షేత్రాన్ని. ఇప్పటికీ కూడా రోడ్డు మీద ఇంత వివాదం చేస్తున్నారు కదా. ఇంత అన్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎన్టీ రామారావు ప్రభుత్వం. కానీ ఈరోజు కూడా ఏ విధమైన స్పందన లేదు. ఏం జరుగుతుంది హిందూ ధర్మంలో? ఏ హిందూ సంఘాలు కూడా ఇదిగో అది అనడం, మంచి శాతం ఇది అనడమే తప్ప, మాట అనడమే తప్ప ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. మీడియా అధికారులు కూడా ఇక్కడికి రావాలి కదా.
ఇంత తెలివైన ల్యాండ్ని ఈ కొండల్ని ఎలా వదిలేస్తారు? ఇదిగోండి మహాకాళేశ్వర స్వామి శివుడు చూడండి, దయచేసి అదిగో బావి చూడండి, ఈ కొండలు ఇవన్నీ చూడండి ఎలా చేస్తున్నారు. తిరుమల లడ్డుకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మరి ఈ శైవ క్షేత్రానికి ఎందుకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారము లేదు. ఈ రోజుకి వచ్చి పంచాయతీ కరెంటు కూడా ఇవ్వలేదు. ఈడీ వాళ్ళు చేయండి చేయండి అనడం తప్ప అది మన స్పందన లేదు. మరి ఎప్పుడు వీళ్ళు స్వాధీనం చేసుకొని దీన్ని అభివృద్ధి చేస్తారు? దీనికి ఎప్పుడు మంచి చేస్తారు? అంటే హిందూ ధర్మం నుంచి శైవ ధర్మాన్ని తొలగించాలనుకుంటున్నారా? చెప్పండి. తిరుమలకు ఒక న్యాయము, బౌలవాడలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవస్థానానికి ఒక న్యాయమా? హిందూ సంఘాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకే అధికారులైనా సరే ఈ విషయాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని ప్రశ్నించండి చేతనైతే. జై శ్రీరామ్.